హాయ్ అండి. అనుకోకుండా ఈరోజు చాలా రెస్ట్ దొరికింది కదా! హ్యాపీగా రెస్ట్ తీసుకుందామని అనుకున్నాను. కానీ ఏదో ఒక పని పెట్టుకుంటూనే ఉంటాం. పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకుందామనేసి ఇంట్లో మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత మా నాన్న అయితే మామిడికాయలు తీసుకొచ్చారు. సో, ఇంకా నేనేమో పల్ప్ రెడీ చేద్దాము. మ్యాంగో జ్యూస్ ఇంట్లోనే ఫ్రెష్‌గా రెడీ చేద్దాం అనేసి అనుకున్నాను. కాకపోతే మా వాడు ఇలా ఐస్ కూడా తయారు చేసుకుంటాననేసి జ్యూస్ చేసి ఇందులో క్యూబ్స్‌లో ఏస్తున్నాడు. ఇవి చాలా డేస్ అయింది వాడి. అందుకే కొంచెం మురికిగా అయిపోయాయి. అవంతా క్లీన్ చేసుకుంటున్నాడు. సో, జ్యూస్ తీసుకొని ఇందులో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మనకి మ్యాంగో ఐస్ రెడీ అయిపోతది. సో, తర్వాత నేనేమో ఫంక్షన్‌కి వెళ్ళాలి. అస్సలు వెళ్ళాలని అనిపించట్లేదు. తప్పదు కానీ. సో, ఇంకా శారీ బాగా నలిగిపోయింది. ఐరన్ చేద్దామని తీసాను. సో, నాకు ఇది కొంచెం సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి ఎండ కొంచెం కంఫర్ట్‌గా అనిపిస్తది. అలాగే మా వాడి షర్ట్ కూడా. ఇవాళ 10th సండే అయినా ఇంకా హాలిడేస్ ఉండవు వాడికి. ఇంక వాడు స్కూల్కి వెళ్ళాడు. ఆఫ్టర్నూన్ వస్తాడు. ఇంక వాడు రెడీ అయ్యేలోపు మేము కూడా రెడీ అవుతాం. లేట్గా వెళ్దామని అనుకుంటున్నాను. సో, చూడాలి. జలుబు చేసేసింది అనమాట డస్ట్ మొత్తం పట్టేసి. ఇంక జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఐస్లు క్యూబ్స్లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. నేనేమో పల్ప్ రెడీ చేద్దామనేసి కట్ చేస్తాను. సో, మ్యాంగోలో 4 మ్యాంగో అంటే ఒక పచ్చి మామిడికాయ వేసుకొని పల్ప్ రెడీ చేసుకుంటే ఇన్స్టెంట్గా మనం మ్యాంగో చల్లగా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చల్లగా ఇస్తే చాలా బాగుంటుంది. ఇంట్లో ఫ్రెష్గా రెడీ చేసుకుంటే కూడా మంచిది. సో, మా వాడైతే ఎక్కువ వేసాడు దీన్ని మొత్తం నీట్గా. ఏదైనా చేసేటప్పుడు కిచెన్ మొత్తం మురికి అవుతుంది. క్లీన్ చేయడం పెద్ద టాస్క్ అనమాట. వాటర్ బాటిల్ ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినట్టున్నారు. పగిలిపోయింది బాటిల్ మొత్తం. నేను తీసుకెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఈలోపు అది ఐస్ గడ్డ పగిలింది. సో, అంతే. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఐస్ ఎలా వచ్చింది.